ఏ టైంకి వచ్చారు మీరు ఉన్నారు దాడి జరిగి? దాడి అంటే 11 గంటల 50 నిమిషాలు అనుకుంటున్నా ఆ ప్రాంతంలో. అంటే అసలు యాక్చువల్గా నేను లోపల ఇంకో ప్రోగ్రామ్ చేద్దామని చెప్పేసి నేను స్టూడియోలో ఉండగానే మొత్తం నినాదాలు వస్తున్నాయి. అంటే ఇక్కడ కల్వకుంట్ల కవిత జిందాబాద్, తర్వాత ఎవరు తీన్మాన్ మల్లన్న డౌన్, తర్వాత తీన్మాన్ మల్లన్న చంపేస్తామంటూ నినాదాలు చేసుకుంటూ మొత్తం పైకి వచ్చేసిన తర్వాత మొత్తం కూడా అంటే ఎక్కడ కనిపించినట్టుగా ఇప్పుడు మీరు చూసుకుంటే రక్త మడుగులు ఇవన్నీ రక్త పడుగులే కనిపిస్తుంటాయి ఎక్కడికక్కడ. అయితే మొత్తం కూడా దాడి చేసి ఇక్కడ ఫర్నిచర్ మొత్తం కూడా ధ్వంసం చేసిండు. పల్లె పైకి రండి. మా అక్కడ మొత్తం కూడా దాడులు చేసుకుంటూ వచ్చేసిండ్రు. అంటే ఇక్కడ ఉన్న ఫర్నిచర్ మొత్తం కూడా ధ్వంసం చేసిండ్రు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఒక్క నిమిషం ఇక్కడ రండి. ఇక్కడ అర్థమవుతుంది. మొత్తం కూడా ఫర్నిచర్ని, తర్వాత కుర్చీలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి అద్దాలు మొత్తం కూడా పగలగొట్టి ఒక విధ్వంసాన్ని సృష్టించింది. ఇక్కడ రండి, ఇంకెక్కడో కనిపిస్తాయి. మొత్తం కూడా విధ్వంసాన్ని సృష్టించి మొత్తం అంటే తీన్మాన్ మల్లన్నని చంపేస్తాం, కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడతారా, బీసీ ఉద్యమం గురించి మాట్లాడతారా అని చెప్పేసి అంటున్నారు. అంటే అంటే నిన్న ఇవాళ అంటే తీన్మాన్ మల్లన్న క్లియర్ చెప్పిండు. అంటే పార్టీని అనౌన్స్ చేస్తున్నాం, పార్టీలు లేకపోవడం వల్లనే బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. బీఫామ్లు ఇచ్చే పరిస్థితుల్లో బీఫామ్లు ఇచ్చే కాడనేమో పార్టీలోనైనా సరే, అక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ, భారతీయ అనుకుంటే కానీ, లేకపోతే ఇంకా బీఆర్ఎస్ కానీ ఏ పార్టీలో కూడా పార్టీలు ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, అగ్రవర్ణాలు ఉన్నాయి. పార్టీలు మనం అంటే బీఫామ్లు ఇచ్చుకోవాలి కవిత గారి, దీనివల్ల నష్టం జరుగుతుంది కాబట్టి నష్టం జరుగుతుంది కాబట్టి ఇటువంటిది జరగకుండా ఉండాలి అంటే బీసీలకు ఒక ప్రత్యేకమైన పార్టీ ఉంటే బాగుంటుందని చెప్పేసి తీన్మాన్ మల్లన్న ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఒక రక్తపాతం మొత్తం కూడా సృష్టించేసి మొత్తం కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ మొత్తం పగలగొట్టేసిండ్రు. తర్వాత విధ్వంసం సృష్టించడం కాదు, కనిపిస్తే చంపేస్తాం. మేము మా ఆఫీసులో ఉంటే ఇక్కడికి గుండాలను పంపించిన ప్రయత్నం చేసిండు. కల్వకుంట్ల కవిత మీద అయ్యండి, లేకపోతే మనం ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుకోవాలి కానీ ఇదంతా ఏదని చెప్పేసి ఆడబిడ్డలు మా టీం సభ్యులు ఒక 45 ఉంటే వాళ్ళు చేసి కానీ వాళ్ళు 50 మంది ఒక్కడేసారి దాడి గుద్దిండ్రు. ఇట్లా తర్వాత ఇవన్నీ కూడా మొత్తం కొట్టడం, మరి ఎవరికి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో ఇంకా తెలియదు. ఇంకా అయితే రకరకాలుగా ఇదంతా కూడా బ్లడ్ మొత్తం కూడా ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం ద్వారా, అంటే ఇట్లా భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం ద్వారా మొత్తం ప్రజాస్వామ్యంలో నేను ఉంటా అనుకుంటుందేమో తెలియదు కల్వకుంట్ల కవిత. కాకపోతే అంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మరి గతంలో ఇప్పుడు ఎందు గురించి మాట్లాడిందంట, ఎందుకు కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడినందుకు ఇట్లా దాడులు చేసామని చెప్పేసి అంటున్నారు కొన్ని మీడియా సంస్థలలో. ఎందుకు అంటే ఇప్పుడు విషయం ఏంటంటే 42% రిజర్వేషన్ గురించి కవిత మాట్లాడుతుంది, సంతోషం, మంచిగా ఉన్నది. కానీ అమ్మ ఇప్పుడు నువ్వు గతంలో ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా 5 సంవత్సరాలు కొనసాగినావు. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఇప్పుడు ఈ ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతూ ఉంది. ఆమె బీఆర్ఎస్ నుంచి ఎన్నికైంది, చేసిన తర్వాత ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీగా ఒకటే సభల్లో అక్కడ మండలిలో అక్కడ తీన్మాన్ మల్లన్న, తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఇద్దరు ఉన్నప్పుడు నిజంగా ఒకవేళ మీకు బీసీ ఉద్యమాన్ని గురించి మాట్లాడుతుంటే మీకు ఏమైనా అట్లా అనిపిస్తే, లేకపోతే అంటే ఎందుకనంటే ఆమె ఏది రైలు రోకో కార్యక్రమం పెట్టింది, తర్వాత ఇంకో కార్యక్రమం పెట్టింది, తర్వాత ధర్నా చేస్తా అని చెప్పింది, తర్వాత 42% రిజర్వేషన్ అన్నది, తర్వాత ఇవన్నీ చేస్తూ ఉందన్నట్టు. అమ్మా ఇప్పుడు గతంలో 33% ఉన్న రిజర్వేషన్ని, స్థానిక సంస్థల్లో బీసీలకు 33% ఉన్న రిజర్వేషన్ని 23%కి తగ్గించినప్పుడు నువ్వేం చేసినావు? మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు ఎంపీగా ఉన్నావు, నువ్వు ప్రభుత్వంలో భాగంగా ఉన్నావు, 10 సంవత్సరాలు లేని ఇయ్యాలి ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనడంతో ఆమె తట్టుకోలేకపోతుంది. దీంతో దాడులు చేస్తూ ఉంది. దాడుల సంస్కృతి కరెక్ట్ కాదు, దాడులు చేయడం కాదు, చంపేద్దామని తీన్మాన్ మల్లన్నని తర్వాత మేము మాట్లాడిన రక్త మడుగులు మొత్తం మీరు చూసారు కదా, ఎక్కడ కూడా రక్త మడుగులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి చంపేస్తాం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చంపేస్తాం. ఇక చంపేస్తే ఇక బీసీ ఉద్యమాన్ని మొత్తం కూడా అడ్డుకోవచ్చు, బీసీ ఉద్యమం అయిపోతుందని చెప్పేసి ఆమె అనుకుంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో దీనివల్ల సమాజానికి ఒక గట్టి సంకేతం వెళ్ళింది. అంటే బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, మాట్లాడుతుంటే తీన్మాన్ మల్లన్న పైన దాడి జరిగింది కాబట్టి మేమంతా ఉన్నామనేటువంటి మాట అందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అన్ని పార్టీలు, తర్వాత జర్నలిస్టులు, ఇటు ప్రజా సంఘాలు అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. మొన్న మహా టీవీ మీద దాడి జరిగితే అందరూ కూడా స్పందించిండ్రు, సంతోషం. తర్వాత ఇప్పుడు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే యాక్చువల్గా ఇమీడియట్గా కల్వకుంట్ల కవిత మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టేసి తీసుకొని ఫస్ట్ అరెస్ట్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక 2 వాట్సాప్ చాట్స్ కూడా ఉన్నాయి, అవి పోలీసులకు మనం అందజేసినాం.
పోలీసులు వాటిపైన ఇంకా మొత్తం చూస్తూ ఉన్నారు. అది అంతా కూడా మొత్తం వచ్చిన తర్వాత 100% ఇప్పుడు ఫస్ట్ ఆమెను ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. తర్వాత అంత ప్రజాస్వామ్యవాదులు అన్ని పార్టీలు కూడా స్పందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వంలో కూడా దాడులు జరిగినాయి, మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా ఇదే దారి జరుగుతూ ఉన్నాయి, ఎలా చూడొచ్చు? ఆమె ఏమనుకుంటుందంటే అసలు యాక్చువల్గా ప్రభుత్వం పోయిందని చెప్పేసి అనుకుంటుందో లేదో తెలియదు. మరి మేము ఇంకా కూడా అధికారంలో ఉన్నాం, ఇంకా కూడా అహంకారంతో ఉన్నాం అనుకుంటుందేమో తెలియదు. కాకపోతే ఏంటంటే ఇది కరెక్ట్ కాదు, దాడుల సంస్కృతి అనేటువంటిది కరెక్ట్ కాదు. ఏదంటే ఉంటే మాట్లాడుకోవాలి. నిజంగా ఒకవేళ నీకేమైనా వ్యాఖ్యలు ఏమైనా ఒకవేళ నీకు హర్ట్ అనిపించినాయి అనుకో, హర్ట్ అయితే నువ్వు మాట్లాడు, లేకపోతే సోషల్ మీడియా మాట్లాడు, లేకపోతే మీడియా ముందు వచ్చి మాట్లాడు, లేకపోతే ప్రజాస్వామ్యయుతంగా ఇప్పుడు ధర్నా అయ్యి, లేకపోతే ఇటువంటివి చేసుకోవచ్చు ప్రజాస్వామ్యంలో. కానీ నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి తర్వాత ఒక సంస్థను పెట్టుకొని తర్వాత ఇంకా కిరాయి గుండాలను పెట్టుకొని తీసుకొచ్చేసి ఇట్లా దాడులు చేస్తాం, చంపేస్తాం అంటే మాత్రం ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. కాబట్టి ఆమెనే ఆలోచించుకోవాలి, లేకపోతే 100% ప్రజలు బుద్ధి చెప్తారు. అది తర్వాత విషయం. కానీ మొదటగా ప్రభుత్వం దీనిపైన స్పందించి తర్వాత పోలీసులు ఆమె పైన కేసు నమోదు చేసి ఇమీడియట్గా తీసుకుపోయి ఆమెను అరెస్ట్ చేసి లోపలేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మల్లన్న పైకి వెళ్ళారా మొత్తం వచ్చిన వాళ్ళంతా? మల్లన్నపైకి వెళ్తేనే అసలు యాక్చువల్గా ఇక్కడ నుంచి అంత విధ్వంసం సృష్టించిన తర్వాత మల్లన్నపైకి వెళ్తేనే అప్పుడు అక్కడ మల్లన్న గన్మెన్ దగ్గర ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న గారి దగ్గర ఉన్నటువంటి గన్మెన్ని గన్ లాక్కొని మల్లన్నను అంటే కాల్చేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు ఆత్మరక్షణలో భాగంగా తప్పని పరిస్థితుల్లో గాలిలో కాల్పులు జరిపినారు. ఇక్కడ మాకు బాధితులు వచ్చిండ్రు, బాధితులు వస్తే ఆ బాధితులపైన కూడా దాడి చేసిండ్రు. అంటే మా దగ్గరికి ఎప్పుడు కూడా రోజు 150 మంది బాధితులు వస్తారు. ఎందుకంటే రకరకాల సమస్యలతో వస్తారు. సమస్యలతో వస్తే మనం వివిధ రకాల అధికారులతో మాట్లాడతాం, ఆయా పార్టీల నాయకులతో మాట్లాడతాం, ఎమ్మెల్యేలు అట్లా మాట్లాడుతాం. తర్వాత ఇంకోటి ఏంటంటే క్యూ న్యూస్కి వస్తారు, ఏదైనా ఉంటే బాగుంటే చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకోవడం ద్వారా వాళ్ళ అంటే అధికారులకు మాట్లాడితే అధికారులు కూడా స్పందిస్తారు. అంటే ఎందుకంటే న్యాయబద్ధంగా ఉంటే నిజంగా లీగల్గా ఉంటే చేసి పెట్టండి అని చెప్పి చెప్తే వాళ్ళు కూడా చేసి పెడుతున్నారు అధికారులు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడికి వస్తే సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పేసి చాలామంది ప్రజలు కూడా ఇక్కడికి వస్తుంటారు. అయితే ఈ నేపథ్యంలో అయితే ఎందుకు ఆమెకు ఇట్లా అవుతుంది అంటే 42% రిజర్వేషన్కి సంబంధించి ఆమె ఫైట్ చేస్తుంది. అమ్మా నువ్వు ఫైట్ చేసినావు మంచిగా ఉన్నది, మీ నాయన ఉన్నప్పుడు ఏం చేసినావు? 33% రిజర్వేషన్ 23% తీసుకొస్తే నువ్వు సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు నువ్వు చేస్తున్నంత డ్రామా అని చెప్పేసి అనడంతో ఇట్లా జరుగుతూ ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే పార్టీ పెడతామనేటువంటి అనౌన్స్ చేసిండు తీర్మానం వలన నిన్న, తర్వాత ఇవాళ కూడా. ఈ నేపథ్యంలో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అంటే అగ్రవర్ణాలదే మన రాజ్యం ఉండాలి, ఒకవేళ ఇటువంటి మాట్లాడే వాళ్ళని చంపేస్తే మొత్తం కూడా దీన్ని అణిచేయచ్చు అనేటువంటి ఫీలింగ్తో ఉన్నట్టున్నారు. అందుకని ఇటువంటి దాడులు జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. చూస్తూ ఉన్నాము ఇక్కడ డోర్ కూడా మొత్తం బ్లడ్, ఇక్కడ కింద కూడా మొత్తం బ్లడ్ మార్కలే కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ మొత్తం ఫర్నిచర్స్ మొత్తం ధ్వంసం చేశారు. సో ఇక్కడ మనం లోపలికి పోయే ప్రయత్నం చేద్దాం. కనిపిస్తున్నాయి మొత్తం ఇక్కడికక్కడ ధ్వంసం చేయడం జరిగింది. నమస్తే, మనం మల్లన్న ఆఫీస్ దగ్గర ఉన్నాం. కాసేపటి క్రితమే జాగృతికి సంబంధించినటువంటి కొంతమంది మల్లన్న ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది. ఒకసారి మాట్లాడడం మనతో పాటు చాలామంది బీసీ నాయకులు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. ఏమంటే సార్ ఈ దాడిని ఎలా? సో దీన్ని అతి హేయమైనటువంటి చర్యగా ఖండిస్తున్నాం. తీర్మాన్ మల్లన్న ఆఫీస్పై అదేవిధంగా వారిపై ఆత్మహత్య ప్రయత్నం చేయడం అనేది ఈ ప్రజాస్వామ్య దేశంలో జరగకూడని చర్య. ఇట్లాంటి చర్య చేసినందుకు ఎవరైనా సరే వారిని తీవ్ర పదంతో ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జాగృతి కార్యకర్తలు ఎవరైతే వచ్చారో వారు తీర్మార్ మల్లన్నను ఫిజికల్గా మేము నిర్మూలించాలని చేసేటువంటి ప్రయత్నం అది చట్టబద్ధమైన ప్రయత్నం కాదు. ఖచ్చితంగా వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేసి చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. సో ముఖ్యంగా ఆఫీస్ అంతా చూసినా అతి భయంకరంగా ఉంది. ఎక్కడ చూసినా అక్కడ అంతా కూడా రక్తం మరకలు ఉన్నాయి. ఆఫీస్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కూడా విధ్వంసం చేసినారు. అదేవిధంగా మల్లన్న పైన కూడా హత్యా ప్రయత్నం చేసినారు. సో ఇది మల్లన్న అనే వ్యక్తి ఇవాళ బీసీల గొంతుకగా మారిండు. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో కూడా రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల్లో నిలబడాలనే ప్రయత్నంలో ఉన్నాడు. సో మరి నిన్న మొన్నటి వరకు కూడా బీసీల గురించి పట్టించుకొని వాళ్ళు ఈ మధ్య బీసీల గురించి వచ్చి వాళ్ళు మేము మీద బీసీలకు అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడడం అనేది సమంజసం కాదు. వాస్తవానికి బీసీలు ఈరోజు చాలా చైతన్యవంతమై ఉన్నారు. ఏ అగ్రవర్ణ నాయకులు వచ్చి బీసీల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. బీసీలు వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కరించుకోగలుగుతారు. ఆ తెలివితేటలు బీసీలకు ఉన్నాయి. మీ నాయకత్వం మాకేం అవసరం లేదు. అది ప్రశ్నించినందుకే మీరు ఇవాళ ఇంత మీ ప్రతాపం చూపించాలనుకుంటున్నారేమో. బట్ ఖచ్చితంగా రేపు బీసీ సంఘాలు కూడా తిరగబడతాయి. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, బీసీలు కూడా ఈరోజు ఏమీ అమాయకులు కాదు, అంత తెలియని విషయాలు కాదు, చైతన్యవంతులు అయినారు. కాబట్టి ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు కూడా దీన్ని ఎంక్వైరీ చేసి ప్రాపర్ శిక్ష పడేలాగా వాళ్ళకి చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరము. ఇది కేవలము తీన్మార్ మల్లన్న గారి పైన జరిగిన దాడి కాదు, తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజం పైన జరిగిన దాడి. బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చి బీసీలను అభివృద్ధి దిశగా నడిపించి బీసీలలో రాజకీయ చైతన్యం తీసుకొస్తున్న తీన్మార్ మల్లన్న లాంటి నాయకులపైన హత్యా ప్రయత్నం చేయడం అంటే ఇది పూర్తిగా పిరికి పొందలు చేసిన ప్రయత్నము. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వం వెంటనే ఈ
కార్యక్రమంలో ఈ దాడిలో పాల్గొన్న వారిపైన దీని వెనక ఉన్న శక్తులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి కుటుంబము పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలను దోపిడీ చేసి, తెలంగాణ ఆస్తులను దోపిడీ చేసి, బీసీలను అన్ని రకాలుగా అణచివేసే కార్యక్రమం చేసి, గతంలో వాళ్ళు చేసిన పాపాలు, గతంలో వాళ్ళు చేసిన అవినీతి ఇవన్నీ కూడా బయటకు వస్తుంటే ఆ స్కాముల నుండి బయటపడడానికి ఈరోజు బీసీ వాదాన్ని అడ్డం పెట్టుకొని, బీసీ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని బీసీలని హత్య చేసి బీసీలను పూర్తిగా సర్వనాశనం చేసే కార్యక్రమానికి కల్వకుంట్ల కవిత లాంటి వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు విచ్ఛిన్నం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీసీ సమాజము, బీసీ నాయకులు మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. అసలు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కల్వకుంట్ల కవిత గారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ లేదు. ముందుగా మీరు రిజర్వేషన్ల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడాల్సి వస్తే బీఆర్ఎస్ పార్టీలో తీర్మానం చేయించాలి, మీ నాన్న కేసీఆర్ గారి ద్వారా తీర్మానం చేయించాలి తప్ప తండ్రి కూతుర్లు నాటకాలు ఆడుతూ ఈరోజు బీసీ వాదాన్ని అడ్డం పెట్టుకొని, గతంలో తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని అధికారం చెలాయించారు. ఈరోజు బీసీ వాదాన్ని అడ్డం పెట్టుకొని అధికారం చెలాయించడం కోసము కుయుక్తులు పన్నుతున్న వీరి కుట్రలను బీసీ సమాజం, బీసీ నాయకులు గమనించి రాబోయే రోజుల్లో చైతన్యం తీసుకొని వచ్చి వీళ్ళను తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ దాడికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బీసీ సమాజం చెప్పే సమాధానానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏమంటారు? ఈ దాడిని బీసీ సమాజ్ యావత్ ఖండిస్తుంది. ముఖ్యంగా పైన పోయి చూస్తే జియాగూడ మేకల మండిలో కూడా ఇంత దారుణం ఉండదు. అంత ఎత్తున దాదాపు కవిత గుండాలనాలా, వెలమ గుండాలనాలా తెలియదు, కానీ ఆ రకమైనటువంటి విధ్వంసాన్ని సృష్టించిన ప్రతి కార్యకర్తని ముందుగా A1 ముద్దాయిగా కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేయాలి ఇమ్మీడియట్లీ. ఆ ఫ్యామిలీని అందరినీ కూడా శిక్షించాలి. ముఖ్యంగా బీసీ సమాజ్ ఈనాడు మల్లన్న గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా ఎదుగుతున్నాడన్న ఇంటెన్షన్తో ఇక్కడ ఉన్నటువంటి అగ్రకుల ఆధిపత్య కులాలన్నీ కూడా కుట్రలు పన్ని ఈ వాదాన్ని బయటకు తీసుకురావద్దు, ఈ వాదాన్ని ఇక్కడితో కడితేయాలి, ఈ వాదాన్ని ఇంతటితో తెంపేయాలన్న ఇంటెన్షన్తో అలా దాడి చేసినారు. ఆ దాడి కూడా జంతువులు కూడా సిగ్గుపడే విధంగా ఉన్నాయి. పైన పోయి చూస్తే ప్రతి రూమ్లో కూడా రక్తం మరకలు ఉన్నాయి. అతన్ని కలవడానికి వచ్చినటువంటి విజిటర్స్ని కూడా చాలా దారుణంగా వాళ్ళు కొట్టడం జరిగింది. గన్మెన్ లేకపోతే ఇలా మా మల్లన్న గారు చనిపోయేవారు. మల్లన్న కాపాడిన గన్మెన్లు రియల్ హీరోలు వాళ్ళు. నిజంగా ఆ డిపార్ట్మెంట్కు మేము సెల్యూట్ చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ దాడి వల్ల బీసీ నినాదం బ్యాక్ పోతుందని అనుకోవడం మాత్రం వాళ్ళు కల్వకుట్ల ఫ్యామిలీ నిజంగా చెప్తున్నాం, మమ్మల్ని ఆంధ్రోళ్ళు కూడా ఇంత దోపిడీ చేయలేదు. కల్వకుట్ల ఫ్యామిలీ చేసినంత దోపిడీ నిజంగా మమ్మల్ని ఆంధ్ర పాలకులు పాలించినా కూడా ఇంత దోపిడీ చేయలేదు. దయచేసి ఈ కుటుంబం మీద సమగ్రమైన విచారణ జరపాలి. ఈ దాడులకు ఇట్లనే పూనుకుంటే మాత్రం బీసీ సమాజ్ సరైన రీతిలో బుద్ధి చెప్తుంది. వాళ్ళు 1,00,000 మంది లేరు ఈ తెలంగాణలో, మేము 2 కోట్ల మంది ఉన్నాం. ఖాళీ ఒక ఊదు తేడబడతారో విజయనగరంలో పోయి వీళ్ళంతా. మేము చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఇట్లనే దాడులకు పాల్పడితే మాత్రం బీసీ సమాజం ఊరుకోదు, బీసీ సమాజం చూస్తూ ఊరుకోదు. ఎట్టి పరిస్థితుల్లో బహుజనులంతా ఏకమై ఈ కల్వకుంట్ల ఫ్యామిలీని మొత్తం హిందూ మహాసముద్రంలో కలపడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏదో ఇలా దాడి చేసినంత మాత్రాన పిరికి పందలు అనుకుంటారు. వాళ్ళు రియల్గా దమ్ముంటే కవిత లిక్కర్ డ్యాన్, కవిత వెలమ దొర, కవితకు ఉన్న పేర్లు ఈ ప్రపంచంలో ఎవరికి లేవు. ఆమె డ్రగ్స్కు అలవాటు పడి ఏదేదో ఫ్యామిలీ గొడవలన్నీ కూడా బీసీ నినాదాన్ని ఎత్తుకొని ఆ 4 గోడల మధ్యన ఆ నలుగురు మాట్లాడుకునే సమస్యని ఈ రకంగా బీసీల మీద రుద్దటం ఎంతవరకు సమంజసం కాదో దయచేసి ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఈ దాడిని ఖండించాలి, జర్నలిస్టులంతా కూడా ఖండించాలి, మేధావులంతా కూడా ఖండించాలి. సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మల్లన్న ఆఫీస్ మీద మల్లన్న మీద దాడిని అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని బీసీ సమాజం కోరుకుంటుంది. తక్షణమే మేము పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పీల్ చేస్తున్నాం, గవర్నమెంట్కి అప్పీల్ చేస్తున్నాం. కల్వకుంట్ల కవితని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. కల్వకుంట్ల కవితని ఈ క్షణమే అరెస్ట్ చేయాలి. దాడికి పాల్పడిన వాళ్ళందరి మీద కూడా అటెంప్ట్ మర్డర్లు పెట్టాలి. ఎవరైతే వచ్చినారో వాళ్ళందరి మీద కూడా అటెంప్ట్ మర్డర్లు పెట్టి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని బీసీ సమాజం కోరుకుంటుంది. ఈ దాడులు ఇంత చేస్తే మాత్రం బీసీ సమాజం ఊరుకోదు. దీనికి తగ్గ బహుజనులంతా కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ మీద ఇలాగే కొనసాగితే మాత్రం డెఫినెట్గా ప్రతీకార చర్యలు అనేవి కూడా ఉంటాయని ఈ సందర్భంగా చెప్తున్నాం.